ఒకరికి రామకృష్ణ పరమహంస గురువు, ఒకరికి షిరిడి సాయిబాబా గారు గురువు, ఒకరికి వివేకానందుడు గురువు, ఒకడికి చెప్పులు కుట్టేవాడు గురువు, ఒకడికి పక్షి గురువు, ఒకడికి మనిషి గురువు, ఒకడికి తొండ గురువు, ఒకడికి పావు గురువు. దత్తాత్రేయుల వారికి 24 మంది గురువులు. మీరు విందురు గాని అదేమిటండి అలా ఎలా అవుతుందండి అంటే ఒక్కొక్క దాని యందు నువ్వు ఒక్కొక్క గురి నేర్చుకున్నావు. గురిని ఎవరు కుదురుస్తున్నారో వాడికి గురువు అని పేరు. ఆ గురి కుదరలేదు నీకు, గురువు కారు. ఆ గురి కుదరాలి. రమణ మహర్షి చాలా ఉద్రేకం చెందిన సంఘటన దీని ఎందే. నీకు గురి కుదరడం ఏమిటి? గురువు ఎందు నాకు ఫలానా గురువు గారంటే గురెండి అన్నారు అనుకోండి, మీరు గురువు యొక్క శక్తిని నిర్ణయించగలిగిన స్థాయిలో ఉన్నానని మీరు అనుకున్నట్లు ఆ మాట మీరు అనకూడదు. వారి వలన నాకు గురి కుదిరిందండి అనాలి. నాకు బ్రహ్మం అనగానేమో ఈశ్వరారాధన అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో నాకు అబ్బిందండి, నాకు తెలిసింది ఆయన మాటల వల్ల, అందుకని నాకు వారు గురువు అనాలి.